హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ దొండకాయ పచ్చడి. నిలవ పచ్చడి అండి, దంచుకొని చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. దొండకాయలు 1/2 కిలో, టమాటాలు 1/2 కిలో, పచ్చిమిరపకాయలు 100 గ్రాములు, వెల్లుల్లి గడ్డ ఒకటి ఒలిచి పెట్టుకోవాలి, మినపప్పు 100 గ్రాములు, కొత్తమల్లి సగం కట్ట, నూనె 1/4 కిలో, ఉప్పు 2 స్పూన్లు. తయారీ విధానం చూద్దాం. 3 స్పూన్లు నూనె పోసుకొని, ఇది 1/4 కిలో నూనె అండి, కొద్దిగా వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోండి. ఈ ఒక్క ప్రాసెస్ అన్ని లో ఫ్లేమ్లోనే జరగాలి. పచ్చిమిరపకాయలు వేగినాయండి, తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత మినపప్పు వేసుకోవాలి, దోరలుగా వేపుకోవాలి. కలర్ మారే వరకు వేపుకోవాలి. వేపుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 స్పూన్లు నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత దొండకాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మూతేసి మగ్గబెట్టుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. మూత తీసినాక బెండకాయలు బాగా వేగినాయండి, ఒకసారి కలుపుకొని తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత మిర్చి నూనె పోసుకొని వేడైనాక టమాటాలు వేసి బాగా మెత్తగా అయ్యే వరకు వేగనియాలి. అడుగంటుకోకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ బాగా ఉడకనియాలి. టమాటాలు ఉడికినాయండి, ఒకసారి కలుపుకొని తీసి పక్కన పెట్టుకుందాం. పచ్చడి దంచినాటికి అన్నీ రెడీగా ఉండేయండి. దంచే విధానం చూద్దాం. రోళ్ళు కడిగి శుద్ధంగా ఆరబెట్టుకున్నానండి, కొంచెం కూడా తడి ఉండకూడదు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు మినపప్పు రోటిలో పోసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నానండి. స్టార్టింగ్లోనే వేసుకోవాలండి ఉప్పు. దంచంగా అన్నిటికీ కలసొద్దండి. ఈ ఒక్క పచ్చడి నిదానంగా దంచుకోవాలండి. ఈ పచ్చడి మిక్సీకి వేస్తే రుచి ఉండదండి, దంచుకుంటేనే రుచిగా ఉంటుంది. దంచుకుంటేనే మధ్యలో కలుపుకోవాలి. కలుపుకుంటా దంచుకుంటే మంచి రుచి వస్తుందండి. ఈ ఒక పచ్చడి ఆంధ్ర స్టైల్లో చేస్తున్నానండి. ఒకసారి లోపల నుంచి తీసి కలుపుకొని బాగా దంచుకుందామండి. సగం కట్ట కొత్తిమీర పచ్చిదే వేసుకోవాలండి, ఏపన అవసరంలా. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. వేసుకొని బాగా దంచుకోవాలండి. ఈ ఒక్క పచ్చడి నీళ్ళు లేకుండా చూసుకొని దంచుకోవాలండి. నీళ్లు తగిలితే వెంటనే చెడిపోద్దండి, ఎందుకంటే ఇది నిలవ పచ్చడి. పచ్చిమిరపకాయలు మినపప్పు దంచుకున్నానండి, అది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయలు వేసుకోవాలండి. వేసుకున్నాక దంచుకోవాలి. మెత్తంగా దంచకూడదండి, ఒక్కల ముక్కలా దంచుకోవాలి.
ఒకసారి కలుపుకొని దంచుకుందామండి. దొండకాయ దంచడం రెడీ అయిందండి. అది తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మెత్తంగా ఉడకబెట్టుకున్న టమోటా రోట్లో పోసి బాగా రుబ్బుకోవాలి. పచ్చిమిరపకాయలు, మినపప్పు దంచి పెట్టుకున్న పేస్ట్ దీంట్లో కలుపుకోవాలి. వేసుకున్నాక రుబ్బుకోవాలి. పచ్చిమిరపకాయలు, మినపప్పు పేస్ట్ బాగా కలిసే వరకు రుబ్బుకోవాలి. ఆ తర్వాత దొండకాయల పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక దంచుకోవాలి. బాగా కలిసే వరకు రుబ్బుకోవాలి. ఇలా దంచి చేసుకుంటే ఆ రుచే వేరండి. దీనికి తాలింపు అవసరంలే. పచ్చడి రెడీ అయిందండి. గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాం. ఇది నిలవ పచ్చడి అండి. దంచి చేసుకోవాలి. ఇలా చేసి ఒకసారి రుచి చూడండి. భలే ఉందంటారు. నేనైతే పచ్చడి, అన్నము, నెయ్యి వేసుకొని అప్పలంతో తింటున్నానండి. సరే ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.